హలో అండి. బాగున్నారా అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ లాంగ్ వ్లాగ్. ఈ మధ్యన లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయక చాలా డేసే అయిపోయింది. అందుకని చెప్పేసి నేను ఒక లాంగ్ వీడియో అయితే అంటే నేను ఎప్పుడైనా సరే అండి, ఒకే వీడియో ఒకేసారి తీసుకోననమాట. కొన్ని కొన్ని వీడియో క్లిప్‌లు అంటే అక్కడికెళ్ళింది కొంచెం వీడియో, ఇక్కడికెళ్ళింది కొంచెం వీడియో అలా 1 మినిట్ తీసిన వీడియోలన్నీ కలిపి ఒక లాంగ్ వీడియోగా అయితే నేను ఎప్పుడైనా సరే చేయడం అయితే జరుగుతది. నేనైతే ఇప్పుడు మేము ఒక చిన్న వర్క్ మీద బయటికైతే వెళ్తున్నాము. లైక్ హాస్పిటల్‌కి అలా ఎళ్తున్నాము. సమ్ హెల్త్ ఇష్యూ ప్రాబ్లమ్ వల్ల నాకు కొంచెం ఈ మధ్య చెప్పాను కదండీ! సో, బ్యాక్ పెయిన్ అట్లా కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది. అందుకని జెప్పేసి హాస్పిటల్‌కైతే వెళ్తున్నాను. వెళ్ళే రూట్‌లో మేమెక్కడికెళ్ళినా పప్పీస్‌నైతే తీసుకెళ్తా ఉంటాం గదా! నేనైతే ఎప్పుడైనా సరే లైవ్ చేసేది ఇక్కడే అండి. గ్రౌండ్‌కొస్తాను. ఇక్కడైతే పీస్‌ఫుల్‌గా ఉంటుంది. లైక్ చుట్టూ ఎవ్వరుండదు. మామూలుగా ఈ టైంలో అయితే ఎవ్వరుండరు. ఫుల్లు ఎండైతే పెడుతుంది. పొద్దున కాబట్టి ఎండ టైం కాబట్టి ఎవ్వరు రాలేదు. సాయంత్రం అయితే చాలామంది వస్తారిక్కడ ఆడుకునేకి. పప్పీస్ అయితే అక్కడున్నాయన్నమాట. ఫ్రీగా వాటిని వదిలేసాము. అక్ అక్కడైతే మా హస్బెండ్ ఉన్నాడు. నేనైతే ఇక్కడ లైవ్ అయితే జేస్తున్నాను. నేను లైవ్ చేసుకుంటా అలా హాస్పిటల్ వరకైతే చేసుకుంటా ఎళ్ళాను. ఇక్కడ నాకు వీడియో తీస్తుంది మా అల్లుడనమాట. సో, ఎట్టకేలకు ఫైనల్‌గా ఇక్కడికైతే వచ్చామనమాట. చిన్న వర్క్ ఉంది. లైక్ ఇది ఇష్యూ మ్యాటర్ అని వచ్చామనమాట. నేను మామూలుగా బేసిక్‌గా టీ అనేది తాగనండి. నాకు పెద్దగా ఇష్టం ఉండదు. ఒకసారి తాగినామనుకో ఫుల్ హెడేక్ వస్తా ఉంటది. అలా ఎప్పుడు తాగాలా అనిపిస్తా ఉంటది. నా దృష్టిలో అలా అనిపిస్తది. అందుకనే నేను ఎప్పుడు కూడా టీని ఇష్టపడను. చాలామందికి టీ అంటే ఇష్టం ఉంటుంది. నాకెందుకో అది సెట్ కాదు. బట్ ఉదయం నుంచి ఫుల్ హెడేక్‌గా ఉంది. అసలు చాలా ఫుల్ హెడేక్‌గా ఉంది. నేను ఎప్పుడైనా హెడ్ బాత్ చేసి బయటికెళ్ళాననుకోండి, ఆ రోజంతా నాకు ఫుల్ హెడేక్ వస్తది. మరి దిష్టి తగులుతుందో, ఇంకోటో ఏదో తెలియదు కానీ, దిష్టి అంటే నేను నమ్మనులే కానీ నాకలా అనిపిస్తూ ఉంటది. ఇక్కడైతే నేను బిస్కెట్, టీ బన్ను తింటున్నప్పుడు నాకు పప్పీ అయితే కనిపిచ్చింది. అది తింటల్లో లేదని జస్ట్ కొంచెం వేశాను. నిజంగానే తినిందనమాట. ఇక్కడ పప్పీస్‌కి ఏం ప్రాబ్లమ్ లేదండి. చాలామంది చాలా పెడుతూనే ఉన్నారు కాబట్టి ప్రాబ్లమ్ అయితే ఏం లేదు ఇక్కడ. సో, మేమింకా హాస్పిటల్‌కి ఎళ్ళేకైతే టైం ఉంది కాబట్టి, ఇంకా ఇలా ప్రశాంతంగా ఉన్నామనమాట. ప్రశాంతంగా టీ బన్నయితే తీసుకుంటున్నాము. ఇదొచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట. మనకి పక్కన ప్రైవేట్ హాస్పిటల్ ఉంది. దానికైతే వెళ్ళాలనమాట. ఎక్కడైనా సరే ట్రీట్మెంట్ అనేది మంచిగా ఒక్కసారే తీసుకుంటాం కదా! ఏదైనా ఇంపార్టెంటు లైఫ్ అనే లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు చూసిపిచ్చుకోండి. ఎందుకంటే ఎప్పుడు ఎలా జరుగుతుందో, ఏం జరుగుతుందో తెలియని సిట్యుయేషన్స్ మేము ఎక్కడికెళ్ళినా పప్పీస్ అయితే తీసుకెళ్తూ ఉంటాము. అందుకని పప్పీస్ అయితే తీసుకెళ్తున్నాం. అవి మార్నింగ్ టైమ్‌లో బాగా నిద్రపోయే టైం అనమాట. అవి మార్నింగ్ టైమ్‌లో బాగా నిద్రపోయే టైం కాబట్టి వాటికి అలా ఫుల్లు నిద్రొస్తుంది. ఇక్కడైతే చూసారండి అసలు పనస పండు చాలా విచిత్రంగా ఉంటుందండి బెంగుళూరులో. అదే స్ట్రెయిట్‌గా ఉండేదొకటుంది. ఇలా ఒక్క ఫ్రూట్‌లోనే డిఫరెంట్‌గా ఉండే ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. చాలా విచిత్రంగా ఉందని జెప్పేసి ఒక వీడియో అయితే తీశాను. ఇదైతే ఇంకొక గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట. ఇక్కడికి కూడా వచ్చాము. పప్పీస్ చూడండి ఎంత క్యూట్‌గా ఉన్నాయో. 2 జంట పక్షులండి. ఒకరినిడిచి ఒకటి ఉండలేవన్నమాట. ఇది దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్తే ఇది ఉండలేదు. ఇది చూడండి ఫేస్ ఎలా పెట్టిందో, అది చూడు ఎలా పెట్టిందో ఫేసు. ఇవి మేము ఉంటేనే అండి ఉండేది. లేకపోతే అస్సలు ఉండలేవు. మేము మళ్ళా అక్కడికెళ్ళి అంతా క్లియర్ చేసుకొనొచ్చినప్పటికి ఇంటికెళ్ళే టైంలో ఇక్కడైతే చూసారా, మేమైతే ఇక్కడ దిగామనమాట. దిగి ఇక్కడ ఉన్నాము. మా హస్బెండ్ అయితే వెళ్ళాడనమాట. అటు సైడ్ ఉన్నాడు కనిపించట్లేండి. పెట్రోల్ బంక్ చాలా ఈ మధ్యన ఫుల్ రష్ ఉంటున్నారండి. ఏ పెట్రోల్ బంక్‌లో వెళ్ళాలన్నా చాలా సేపవుతుంది టైం రిటర్న్ వచ్చేకి. లైక్ ఈ మధ్య వార్ జరిగింది గదా! దానివల్ల మేబీ అనుకుంటా. ఇక్కడ మా పప్పీ చూడండి నాతో. ఇదేందండి ఈ మధ్య ఎగరడం బాగా నేర్చుకుంది. ఈస్ట్ మ్యాన్ మా ఆయన దీనికి బాగా ట్రైనింగ్ ఇచ్చాడనమాట. ఇట్లా హ్యాండ్స్ ఇస్తే చాలు పైకొచ్చి ఎగరడం లైక్ ఇట్లా చేస్తూ ఉంది. దీనికి చూడండి ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చాడో. నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. పైకి చె పైకి జంప్ చేయని బట్ నా మాట అస్సలు ఇనదది. ఆ!
రిటర్న్ అన్ని పనులు చేసుకొని వచ్చేసరికి ఫుల్లు రిటర్న్ మేమైతే ఇక్కడ కూర్చున్నామనమాట. ఒక ప్లేస్‌లో అయితే ఇక్కడ కూర్చొనున్నాము. ఫుల్లు తలకాయ నొప్పులేస్తుంది. అందుకే నేను బయటికెళ్ళాలంటే ఎప్పుడైనా సరే ఫుల్ ఆయిల్ పెట్టుకొని ఎళ్తాను. మనం బయటికొచ్చినామంటే హెల్మెట్ కంపల్సరీగా ఉండాలండి. ఇది అనేది మనకు చాలా సేఫ్టీ అనమాట. అట్లనేం కాదులే మనం బైక్‌లోంచి కింద పడితే ఫస్ట్ పక్కకు పోయేది ఈ హెల్మెటే. కానీ ఉన్నంతలో కొన్నంత కొంచెమైనా యూజ్ అవుతుంది గదా అని జెప్పేసి అక్కడైతే వెయిట్ చేస్తున్నాం పెట్రోల్ బంక్ దగ్గర. నేనైతే ఒక చిన్న క్లిప్ వీడియో తీసుకుంటున్నా. మీకొకటి చూపిస్తాను రండి. ఈ గేమ్ ఎవరికైనా తెలుసా? సర్కిల్ గేమ్. నా చిన్నప్పుడు చాలా ఎక్కువగా ఆడేదాన్నండి. మేము ఇంట్లోనే ఎక్కువగా ఉండేదాన్ని. బయటికి ఎప్పుడైనా హాలిడేస్‌లో వచ్చినప్పుడు ఇంట్లో నేను, మా బ్రదర్, సిస్టర్ ఇలా అయితే చేసేవాళ్ళమనమాట. గేమ్స్ అనమాట. నేను ఇది మా అల్లుడు వాళ్ళ ఇంటికొచ్చినప్పుడు ఇక్కడ నేర్పించాననమాట. ఇంకొక అల్లుడు వాళ్ళనమాట. హ్మ్. రిలేటివ్స్ వాళ్ళ ఇంటికొచ్చామనమాట. ఇక్కడికొచ్చినప్పుడు మా అల్లుడు వాళ్ళకి ఎక్కువ ఈ గేమ్ నేర్పిస్తాను నేను. వాళ్ళకి ఈ గేమ్ అంటే బాగా ఇష్టము. నేను నేర్పించినప్పటి నుంచి ఎప్పుడు వెళ్ళినా గూడా, "అత్త ఈ గేమ్ ఆడదాం" అని చెప్తూ ఉంటారు. సో, వాళ్ళే సర్కిల్ తీసి పెన్నులు తీసుకొనొచ్చి ఇదేం లేదండి చాలా సింపుల్ గేమ్. పెన్స్ వేస్తాం కదా! మనం పెన్స్ వేసిన తర్వాత వాటిని సేక్ అవ్వకోకుండా లైక్ ఇట్లా కుదుపుతూ తీయాలనమాట. అలా కుదుపుతూ తీస్తే అట్లా ఫస్ట్ విన్ అవ్వని వాళ్ళకి మళ్ళా ఇంకొక ఛాన్స్. అయ్యో! మిస్ అయిపోయింది అలా అనమాట గేమ్. నేను చాలా ఇంట్రెస్ట్‌గా ఆడతానండి. నేను ఏదైనా గేమ్స్ ఆడితే ఇంట్రెస్ట్‌గా ఆడతా. లేకపోతే అసలు వాటి జోలికి కూడా పోను నేను. సో, ఇక్కడ పెన్స్ అయితే తీయడంలో అందరం తెగ ఇంట్రెస్ట్‌గా మునిగిపోయామనమాట. నా ఫేవరెట్ గేమ్ అనమాట. ఇక్కడైతే మా ఆయన ఫుల్లు సపోర్ట్ చేస్తుండ్రు నాకు ఈ సైడ్ నుంచి ఈ సైడ్ నుంచి అని. నేనేమో అన్నీ అక్కడ దగ్గరలో వేశాను కాబట్టి ఎలాగైనా షేక్ అవుతుంది. అస్సలు ఒక గేమ్ గూడా విన్ అవ్వలేకపోయా. ఇలాంటి చిన్న చిన్న ఇంట్లో ఉండే గేమ్స్ ఆడితే మనకు కొంచెం మైండ్ రిలీఫ్‌గా ఉంటుంది. పిల్లలని ఫోన్‌కి అడాక్ట్ కాకుండా వాళ్ళకి కూడా కొంచెం రిలీఫ్‌గా ఉంటుంది. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల దగ్గర టైమ్ స్పెండ్ చేస్తే వాళ్ళకి ఏమంటే అలా టైమ్ స్పెండ్ జేసినామనుకో, వాళ్ళకి మైండ్ అనేది ఫోను దగ్గరికెళ్ళేది. చూడండి నేను వస్తానే ఇక్కడ మా అల్లుడు వాళ్ళందరూ వచ్చి "అత్త ఏదన్నా గేమ్ ఆడదాం" అంటూ ఉంటారు. సో, నేనెళ్ళినాననుకో ఫోను పక్కన పడేస్తారింకా. అలా ప్రతి ఒక్క ఇంట్లో పేరెంట్స్ వాళ్ళ చిల్డ్రన్స్‌తో ఇలా చేయగలిగితే, వాళ్ళు ఫోనే కాదండి అసలు ఫోను జోలికే పోరనమాట. పిల్లలతో ఎప్పుడైనా టైమ్ స్పెండ్ చేసేది నేర్చుకోండి. ఓకేనా తల్లిదండ్రులారా ఇదే చెప్తున్నా. కొంతమంది ఉండరండి పిల్లలు. ఇట్లా వాళ్ళతో టైమ్ స్పెండ్ చేస్తే వాళ్ళకి గూడా మైండ్ రిలీఫ్‌గా, ఫ్రెష్‌గా, మంచిగా రోజంతా యాక్టివిటీగా ఉంటారు. లైక్ చదువుకోవాలనే ఇంట్రెస్ట్ గూడా ఒస్తది. అయ్యో! 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 చాలా ఆల్ వర్క్ కంప్లీటెడ్ దెన్ కమింగ్ టు ద హోమ్ మై మై డ్రెస్ అండ్ కమింగ్ టు ద మై యూనిఫార్మ్ నైట్ డ్రెస్. ఇంకా వచ్చేటప్పుడైతే ఇట్లా ఆహ్, బెండకాయలైతే ఇంట్లో అయిపోయినాయండి. బెండకాయ తీసుకోవడానికైతే సంతకొచ్చాననమాట. సో, నాకెక్కడ అనిపిస్తే అక్కడ తీసుకుంటాను. ఇట్లా అయితే ఇదే అన్నమాట. ఒక్కొక్క ప్యాకెట్ అయితే రూ. 10 నేనైతే ఇప్పుడు మాకు కూరగాయలు దగ్గరనే కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకుంటాము. లైక్ మాకు ఫ్రిడ్జ్ లేదు స్టోర్ చేసుకోనికి. అందుకే ఎప్పుడు అవసరమైతే అప్పుడొచ్చి తీసుకొని ఎళ్ళిపోతా ఉంటాము. ఇదే అన్నమాట వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే గనక సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఏం లేదు రోజంతా డే అంతా మనం ఎలా ఉంటాం, ఎక్కడికెళ్తాం, ఏం చేస్తాం, అసలు ఏంటి మ్యాటర్ అని చెప్పేసి ఈ వీడియోలో ఉందన్నమాట. అందరికీ నేను నచ్చాలని లేదు. కొంతమందికి మాత్రమే నేను నచ్చుతా. అందరికీ నేను నచ్చాలని ఏం లేదు కదా! నేను నచ్చిన వాళ్ళందరూ ఒక చిన్న లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. కుదిరితే సూపర్ చాట్ మెంబర్‌షిప్ కూడా తీసుకోండి. ఓకే. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తా. బాయ్.